దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధమైన చదువుల తల్లి క్షేత్రం నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి దేవస్థానంలో శ్రీ శారదీయ దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళ వాయిద్య సేవ, గణపతి పూజ, సుప్రభాత సేవలతో ఈ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కాగా తొలి రోజు అమ్మవారు భక్తులకు శైలపుత్రి అలంకరణలో దర్శనమివ్వగా రెండవ రోజు బ్రహ్మచారిణి అలంకారంలో దర్శనమిచ్చారు. ఇంకా ఈ నవరాత్రుల సందర్భంగా ఆ అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అలంకారాల్లో ఆ అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. కాగా విజయదశమి రోజున మహాసరస్వతి అలంకారంలో విశేష పూజలు అందుకోనున్నారు. బాసర జ్ఞాన సరస్వతి దేవాలయంలో శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు విజయదశమి వరకు ఈ ఉత్సవాలు నిర్వహించబడతాయి. మొదటి రోజున సుప్రభాత సేవతో ఈ ఉత్సవాలు ప్రారంభమై విజయదశమి రోజున రథోత్సవంతో ఈ ఉత్సవాలు ముగింపు అవుతుంది. ఈ ఉత్సవాల్లో ప్రతినిత్యం అమ్మవారికి విశేషమైనటువంటి వైదిక కార్యక్రమాలు అనగా నవార్చన మరియు చతుషష్ఠి పూజ, మూలమంత్ర జపములు, చండీ హోమ నిర్వహణ మరియు చండీ హోమము మరియు వేద పారాయణాలు ఇటువంటి వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి దర్శనం చేసుకుని అమ్మవారికి అనుగ్రహం పొందాలి. అదేవిధంగా మూలా నక్షత్రం రోజున అమ్మవారికి దర్శనం చేసుకున్నట్లయితే అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది. సకల విద్యా ప్రదాయిని అయిన ఆ సరస్వతీదేవి కొలువున్న నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివచ్చి ఆ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. తమ పిల్లలచే అక్షరాభ్యాస పూజలు చేయిస్తున్నారు. దీంతో ప్రధాన ఆలయంలోని అక్షరాభ్యాస మండపంతో పాటు పక్కనే ఉన్న మరో అక్షరాభ్యాస మండపం భక్తులతో కిటకిటలాడుతోంది. ఇక్కడికి వచ్చే భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. స్మరించినట్లయితే అమ్మవారి యొక్క సంపూర్ణ కటాక్షాలు కలుగుతాయి. ఈ రోజు అమ్మవారు శైలపుత్రి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ రోజు అమ్మవారికి మనస్ఫూర్తిగా ధ్యానించి స్మరించి వ్రతం నియమంతో అమ్మవారిని కొలిచినట్లయితే అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది. కాబట్టి ఇలా 9 రోజుల్లో 9 అవతారాలు, 9 మంత్రాలు, 9 నైవేద్యాలతో కూడినటువంటి విశేషమైనటువంటి పూజలు ఆలయంలో జరపబడతాయి. ఈ విశేషమైన కార్యక్రమంలో భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని స్మరిస్తూ ఓం ఐం సరస్వత్యై నమః అని స్మరిస్తే అమ్మవారి యొక్క కటాక్షం కలుగుతుంది. మరోవైపు భవానీ భక్తులు కూడా ఆలయానికి తరలివచ్చి ఆ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ప్రతి ఏటా కొందరు భక్తులు మాధవకరి పేరిట ప్రత్యేక దీక్షను చేపట్టి ఈ శరన్నవరాత్రులు పూర్తయ్యే వరకు ఇక్కడే బస చేసి ప్రతిరోజు ఆ అమ్మవారిని సేవించడం ఆచారంగా వస్తోంది. ప్రతి సంవత్సరం మా చెల్లెలు వాళ్ళు తప్పకుండా వస్తారు. ఈ నవరాత్రుల్లో ఇక్కడ ఉండి హోమము కార్యక్రమాలు, దుర్గాదేవి పూజ, సరస్వతి మాత పూజ ఇవన్నీ అటెండ్ అయ్యి 9 రాత్రులు ఇక్కడే ఉండి 10వ రోజున రిటర్న్ అవుతుంటారు. నేను ఇది మొదటిసారి రావడము, అలాగే మాధవకరి కూడా ఇది అటెండ్ అయ్యి మాధవకరి కూడా సేకరించి 3 రోజులు ఉండి పోదామని వచ్చాను. చాలా బాగా ఉంది, కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అలంకరణ, సరస్వతి మందిరానికి అలంకరణ సదుపాయాలు, వేరే ఇతర సౌకర్యాలు అన్ని చాలా బాగున్నాయి. దక్షిణాది రాష్ట్రాల నుండి చాలా మంది భక్తులు, ఇది ఏకైక పీఠం సరస్వతి పీఠం కాబట్టి దక్షిణాది రాష్ట్రాల నుండి చాలా మంది భక్తులు వస్తారు. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడు కూడా అంతే వైభవంగా ఈ వేడుకలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బాసర సరస్వతి క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. అధికారులు, ప్రజా ప్రతినిధులు, భక్తులు వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకుని వెళుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆ చదువుల తల్లి చల్లని కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్షిద్దాం.